విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి మనవడు ఎన్టీఆర్ ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా అతని యొక్క నటనకి మంత్రముగ్ధులైనటువంటి విషయాన్ని మనం అందరూ గమనిస్తూనే ఉన్నాం. తన నటనలో తన యొక్క నటనా స్ఫూర్తిని నటనతో ఈరోజు ప్రపంచాన్నే విపులార్తయితేనేమి, మన రిలీజ్ అయినటువంటి వార్తల సినిమాతో అయితేనేమి, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ అన్ని చోట్ల కూడా తన యాక్టింగ్ తో మైమర్పించేసి కోట్లాది మంది అభిమానులు సంబంధించినటువంటి తారక రామారావు గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. మేము తారక అభిమానులుగా గత 20 సంవత్సరాలుగా తారక్ కన్నా రిలీజ్ అయ్యే ప్రతి సినిమా విషయం అయితేనేమి, తన జన్మదిన విషయం అయితేనేమి మేము అనేక వేడుకలని ఈ రోజు కళ్యాణదుర్గంలో నిర్వహిస్తూ ఉంటాము. తన పైన ఉన్నటువంటి అభిమానాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ కలిసి ఎల్లవేళలా నిరూపించుకుంటూ ఉంటాము. ఎన్టీఆర్ గారు సినీ రంగంలో నెంబర్ 1 స్థానాన్ని అతి తక్కువ వయసులోనే, అతి తక్కువ టైంలోనే చేరుకోవడాన్ని మేము చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే మనము గత సీనియర్ ఎన్టీఆర్ సినీ రంగం ప్రవేశించిన తర్వాత సినీ రంగంలో ఉన్నటువంటి పెద్దలందరి తర్వాత ఒకసారి గమనించినట్లయితే అతి తక్కువ కాలంలో, అతి చిన్న వయసులో సినీ రంగంలో మొట్టమొదటి స్థానాన్ని చేజిక్కించినటువంటి ఏకైక నటుడు నందమూరి తారక రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎందుకంటే తన నటనా సామర్థ్యంతో ఈ రోజు ఏ సినిమా, ఏ రంగంలో అయినా రాణించే శక్తి సామర్థ్యాలను ఈ రోజు తను సొంతం చేసుకున్నాడు. నటన విషయానికి వస్తే సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా జీవించిపోయి నటనకే వన్ని తెచ్చే విధంగా ఈ రోజు ఏ సినిమాలో చూసినటువంటి మనకు అర్థమవుతుంది తన నటన గురించి. ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ మరొకసారి తారక రామారావుని చూసినట్టుగా ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ని చూస్తున్నారు ప్రజలందరూ కూడా. అలాంటి తారక రామారావు ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడుగా పేరు పొందినటువంటి నందమూరి తారక రామారావు గారి పైన మొన్న 3 రోజుల క్రితం స్థానిక మన అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇంతవరకు విమర్శలకి సాగు ఇవ్వకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా తను ఉన్నటువంటి రంగంలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ గుడ్డి చేత్తో తను నిరూపించుకుంటూ ప్రజల మన్నలను పొంది ఈ రోజు కోట్లాది మంది సంపాదించినటువంటి నందమూరి తారక రామారావు గారిని విమర్శించడానికి నీకు ఏ అర్హత ఉందని చెప్పి నేను శాసనసభ్యులు నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఏ రంగానికి సంబంధం లేకుండా ప్రస్తుతం తన రంగంలో తను నిరూపించుకుని తన స్థానాన్ని నిలబెట్టుకుని ప్రజల మనలో పొందిన ఎన్టీఆర్ని విమర్శించడానికి తను ఎవరిని ఇబ్బంది పెట్టాడు, ఎవరి గురించి మాట్లాడాడు, ఎక్కడ ఏం చేయదచ్చాడు. ఈరోజు కోట్లాది మంది అభిమానులు సమయం పాటిస్తున్నారన్నా కూడా, క్రమశిక్షణతో ఉన్నారన్నా కూడా కేవలం కారణం ఎన్టీఆర్ యొక్క మాటలు. అతను ప్రతి ఫంక్షన్ లోను, ప్రతి కార్యక్రమంలోనూ తన అభిమానులకు ఇచ్చే సందేశాలు, ఎన్నో సందేశాలు ఈ రోజు అభిమానులందరూ కూడా అలాగే పాటిస్తున్నారు. దయచేసి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రోజు పత్రికా మూలంగా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, దగ్గుపాటి ప్రసాదే కాదు, రాబో రోజుల్లో ఏ ఒక్కరైనా సరే, రాజకీయ నాయకుడైనా సరే, వాళ్ళు ఎవరైనా కావచ్చు, అనుచిత వ్యాఖ్యలే కాదు, ఏ విధమైనటువంటి చర్యలు ఏదైనా చేసినా, మాట్లాడినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే నందమూరి తారక రామారావు అభిమానుల గురించి చాలా మంది అభిమానాన్ని మాత్రమే చూస్తున్నారు. అభిమానులు నందమూరి తారక రామారావు అభిమానులు వాళ్ళ నిర్ణయం తీసుకుంటే ఎంత దూరమైనా వెళ్ళగలరు. రాబో రోజుల్లో తారక రామారావు అభిమానులు చేపట్టిపోయి అనేక కార్యక్రమాలు మీరే చూస్తారు. దయచేసి అందరికీ ఎన్టీఆర్ పైన తప్పుడు ప్రచారం చేయదలుచుకున్న వారికి, ఎన్టీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయదలుచుకున్న వారికి హెచ్చరికగా చెప్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ కళ్యాణదుర్గం నుంచి ఎన్టీఆర్ అభిమానులుగా కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి తారక రామారావు వెంట్రుకు కూడా కదలదు ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా. కానీ సమాజంలో మనకు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మమ్మల్ని అందరినీ ఎంతగానో బాధించింది. తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు ఏ ఒక్క మాట అయితే చెప్పాడో, నా కట్ట కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పి ఏ మాటకి కట్టబడి ఉన్నారో, ఈ రోజు అభిమానులు అయితేనేమి, తెలుగుదేశం పార్టీల నాయకులు అయితేనేమి, ఎన్టీఆర్ గారిని ఒక ప్రాణంగా చూస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలా బాధించాయి. దయచేసి ముందు ఎవరు కూడా ఇట్లాంటి సాహసం చేయొద్దండి అని హెచ్చరిస్తున్నాము. దయచేసి ఇట్లాంటి సాహసం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.